ఏం కలగబోతుంది. మన దేవుని వైపు ఎప్పుడైతే నువ్వు దేవుని వైపు చేతులు ఎత్తుతావో నీకు జయము, నీ ఇంటికి జయము, దేవుని ప్రజలకు జయం కలుగుతుంది. భక్తులారా, దేవుని వైపు చేతులు ఎత్తి ప్రార్థించండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. దేవుని తట్టు మన చేతులు ఎత్తి ప్రార్థిస్తుండగా దేవునితో కనెక్ట్ అయి ఉన్నావు కనుక ఈ మధ్యలో దురాత్మలు, దైవాత్మలను ఆయన తరిమి వేస్తాడు. సహాయం నీ ఎద్దుకు రాబోతుంది. దేవుని చిత్తం నీలో జరుగుతుంది. ఆమేన్. చదువుదామా విలాప వాక్యములు 3వ అధ్యాయం 41వ వచనం. ఆకాశముందున్న దేవుని తట్టు మన హృదయమును, మన చేతులు ఎత్తుకొందుము. చదవగలరా గట్టిగా? ఆకాశముందున్న దేవుని తట్టు మన హృదయమును, మన చేతులను ఎత్తుకొందుము. Let us lift up our heart with our hands unto God in the heavens. మన చేతులు ఆకాశముందున్న దేవుని తట్టు మన హృదయమును, మన చేతులను ఎత్తుకొని ప్రార్థించాలట. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. కొంతమంది మనసును క్లబ్బులు, పబ్బులు, మరికి మాలిన వాటి వైపు, కొందరు యూట్యూబ్ వైపు ఎత్తుచున్నారు. యూట్యూబ్లో వాక్యం వింటే ఓకే, యూట్యూబ్లో షార్ట్స్ అని చెప్పి ఉదయం నుండి సాయంత్రం వరకు ఏంటి కోడి గెలికినట్టు, కోడి గెలుక్కొని తింటుంటుంది చూసారా? నువ్వేమైనా కోడివా యూట్యూబ్లో తినడానికి? వాక్యాలు అయితే ఓకే, సువార్త పని అయితే ఓకే,